కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతు రుణమాఫీ, మహిళలకు నగదు బదిలీ వంటి పథకాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. రెండు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఈ యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఖరిని నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని, రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సంపూర్ణంగా రుణమాఫీ చేయకుండా కేవలం 30-40% రైతులకు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఎన్ని బస్సులు అవుతుంది, ఎన్ని బస్సులకు డబ్బులు ఇచ్చారు, ఇప్పటికీ రైతు భరోసా 15,000 రూపాయలు అమలు చేయడం లేదు. వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద నెలకి 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పారు, ఆసరా పెన్షన్లు పెంచుతా అని చెప్పారు, కొత్త పెన్షన్స్ ఇస్తా అని చెప్పారు. ఇది ఏది కూడా అమలు చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకి, విద్యార్థులకు స్కూటీలు కొని ఇస్తా అని చెప్పారు, ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం పెడతా అని చెప్పారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి నిరుద్యోగులను మోసం చేసింది, యువకులను మోసం చేసిర్రు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిర్రు. వెంటనే మీరు ఇస్తున్నటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అడగడం కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందట ఇలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మరి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆ హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసడం జరుగుతూ ఉన్నది. మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హామీలు నెరవేర్చకపోగా ఉన్నటువంటి ఏదైతే పేదల ఇండ్ల మీదకి మరి బుల్డోజర్లు పంపుకుంటూ పేదల ఇళ్లను కూల్చుకుంటూ మరి పేదలను ఏ విధంగానైతే ఇబ్బంది పెడుతున్న విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల 4 నెలల కాలంలో ఏ ఒక్క కొత్త ఆసరా పెన్షన్ ఇచ్చింది లేదు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మరి పెంచుతామన్నారు, ఏ ఒక్క లబ్ధిదారులు కూడా పెంచింది లేదు. ఏ విధంగా చూసినా కూడా మహిళలకు స్కూటీల విషయంలో కావచ్చు, మహిళలకు 2,500 ఇచ్చే వృత్తి విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. అన్ని వర్గాల ప్రజలు మోసగించుకుంటూ గత 2 సంవత్సరాల 4 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే నిరంకుశ విధానం అనుభవిస్తూ ఉందో వాటిని నిజంగా కూడా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.